హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఇది ఫ్రైడే రోజు లాగ్ అండి. ఇంకా ఆ రోజు ప్రొద్దుటే లేసి ఇదిగోండి ముగ్గది వేసాను. ఇంకా నిన్న పండగ కదా, ఉగాది రోజుని ఇంకా వంటలు చేయటం అవి అంతే. ఇంకా సామానం తోమడం ఏం లేదు. ఆల్రెడీ ముందు రోజు చేసిన పనికి నలిగిపోయాను, ఆ రోజు పనికి నలిగిపోయాను. ఇంకేం తోమగలుగుతాను? ఇంకా అన్ని సింకులో పాడేస్తా ఉన్నారు. అందులోనే ఇంకా మొత్తం నిండిపోయింది. ఆల్రెడీ 2 టబ్బులు అదిగోండి స్టాండ్లో సగం టబ్బులో సగం వేసి పెట్టాను, తోముతూ ఉన్నాను అనమాట. అదిగోండి మొత్తం క్లియర్ అయ్యేటప్పటికి అలాగా మొత్తం గ్యాస్ అది కూడా కడిగేసాను. ఇది ఇక్కడ వాటర్ ట్యాంకులు అవి పెట్టేవాళ్ళం కదండి, ఇక్కడే గ్యాస్ అది పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ వాటర్ కూడా నిలిచిపోతుంది, ఇంకా వర్క్ ఉంది అక్కడ చేయాల్సింది. ఇదిగో చూడండి 3 టబ్బులు అక్కడ అలాగా మొత్తం తోమి పెట్టాను, పెద్ద పెద్ద సామాను అంతానే. ఇంకా వంటది కూడా చేసేస్తున్నాను. ఇది ములంకాడ మామిడికాయ కర్రీ చేద్దామని చెప్పేసి జీడిపప్పు వేసి, నిన్న బజ్జీలు ఉంటే మా వారైతే కొంచెం చక్కెర వేసుకొని ఇంకా చట్నీ చేసుకొని అలా తినేస్తున్నారు. మేము కూడా తినేసామంటే నిన్న కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఉంటే మేము తిన్నామన్నమాట. ఇంకా మామిడికాయ జీడిపప్పుని రవ్వ వేసి వండుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. అది ఆల్రెడీ నిన్న ఫిక్స్ అయింది, నిన్న చెయ్యాలి. కానీ ఎక్కడ వద్దు బాబోయ్ అమ్మ, ఇన్ని రకాలు మేము తినలేము, ఇంకా ఆపేసే అమ్మ, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఉంది కదా చాలు అని చెప్పేసి అనేటప్పటికి ఇంకా ఆపేసాను. పులిహార చేద్దామనుకున్నాను, ఇన్ని రకాలు చేద్దామనుకుంటున్నాను. అసలు మా పిల్లలు చిన్నప్పుడు అయితే 4-5 రకాలు అలా టపా టపా చేసి పెట్టేసేదాన్ని. ఇప్పుడు అలా కూడా తినట్లేదు. ఒక ఐటెం తిన్నారు అంటే 2వ ఐటెం వద్దనేస్తున్నారు అనమాట. ఇంకా బజ్జీలు బూర్లు తిన్నారు. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేశాను, మునగాకు తెలగపిండి ఉంది, అది తాలింపు పెట్టాను. ఈ కర్రీ కూడా చేద్దామని అనుకున్నా, సరే ఇంకా వద్దంటున్నారు. ఆ రెండిట్లతో మొత్తం పొద్దుట సాయంత్రం కూడా వాటితోనే తినేశారన్నమాట. ఇంకా సరే ఈ రోజు అయితే ఇదిగోండి మామిడికాయ ములంకాడ జీడిపప్పు నూకేసి చక్కగా ఎంత బాగుందంటే కూర అనుకోండి. ఇంకా మసాలా సరుకులు ఏమీ అవసరం లేదు, అంతే కొంచెం కలిమాకు పచ్చిమిర్చి అలా ఉంటే చాలండి. పుల్లగా సవాదుగా సూపర్ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇంతే ప్రాసెస్ అయితే. ఉల్లిపాయలు వేపేయటం, కొంచెం జీడిపప్పు నూక వేపేసాక ఉల్లిపాయలు వేపేసాక పచ్చిమిర్చి కలిమాకును ఇంకా మామిడికాయ ములంకాడ వేసేసి కాసేపు ఉప్పు కారం పోసిపేసి మగ్గు పెట్టేసి 1 నిమిషం పాటు నీళ్ళు వేసేస్తాను. అలా కుక్కర్ విజిల్ పెట్టించేసాను, 3 విజిల్లు. సూపర్ అనమాట. ఇంకా మా పిల్లలకి తినిపిస్తూ ఉన్నాను. వాళ్ళకి వండేసిన తర్వాత అడుగుతుంది మాదమ్మ, తమ్ముడిని ఏమని అడుగుతుందంటే, ఏంట్రా జీడిపప్పు వేసానంది కదమ్మా, ఏది ఎక్కడ కనబట్టలేదేంటి అని అడుగుతుంది అన్నమాట. అది రెడీ అవుతుంది, అది చూడలేదు నేను జీడిపప్పు నూక వేసినట్టు వండేటప్పుడు. అది అని అడుగుతుంది. అడిగితే నాకు నవ్వు వస్తుంది అది అడుగుతుంటే. నేను కూరకి వేయడానికి వెళ్ళాను, మళ్ళీ వాళ్ళకిద్దరికి నేనే తినిపిస్తున్నాను కదా, ఇవి నూక వేసేనా జీడిపప్పు బద్దలు కాదు అని చెప్పేసి అన్నాను అనమాట. ఇదిగోండి పక్క రైస్ అన్నీ మొత్తం అన్నీ వండేసాను. సాయి ఎగ్స్ కూడా వండమని చెప్పాడు అన్నమాట. ప్రోటీన్ కావాలమ్మా, ఉత్తి కూరే కాదు, ప్రోటీన్ చికెన్ కానీ ఎగ్స్ కానీ అవి కూడా అలా ఫ్రై చేయమంటే ఫ్రై చేశాను. తర్వాత ఇంకెవరికాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి బయటికి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రూమ్లోకి వచ్చేసి చక్కగా రూమ్ అయితే సదిరేస్తున్నాను. సదురుతా సినిమా చూద్దామని చెప్పేసి పెట్టాను. ఇదేం పెళ్ళం బాబోయ్ అనే మూవీ చూస్తున్నాను, రాజేంద్ర ప్రసాద్ రాధికది. ఇంకా కోట శ్రీనివాసరావు అయితే చెప్తున్నారు అనమాట ఏమని పంతులు గారికి. ఇంకా నా భార్య అయితే ప్రొద్దుటే లెగుస్తుంది, దేవుడి దగ్గర అరగంటే పూజ చేస్తుంది, కానీ ఉన్న పూజ అంతా మిగతా ఇంకో గంట నన్నే పూజిస్తుంది భర్తగానే అని చెప్పేసి రివర్స్ చెప్తున్నాడు అన్నమాట. అది చూస్తూ తర్వాత ఇక రూమ్ అది సదిరేసానండి. తర్వాత మా అన్నయ్య మూవీ కూడా, అంటే అది నడుస్తూ ఉంటుంది, నా పని నాదే. ఇంకా మొత్తం ఇదిగోండి రూమ్ అయితే ఇలాగా చదువుకున్నాము. ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి టేబుల్ అది బాగుంటుందని చెప్పేసి అలా పెట్టాను. వాళ్ళకి వీలుగా కింద ఇబ్బంది పడేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి అలా టేబుల్ వేసి పెట్టేసాను, అంటే కరెక్ట్గా ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసేసుకుంటారని. అది కొన్ని మంచాలు అవి అలా సదిరేసాను. ఇంకా సినిమా చూస్తూ అలాగా బొమ్మ చూసారా టెడ్డీ బేర్లు అలాగా గోడకి తగిలించేసాను. ఇంకా దేవుడిది రూమ్ తెలుసు కదా, అంతకుముందు ఆల్రెడీ చూపించాను. ఇంకా అవి కింద ఉంటే కుదరట్లేదు, మేకలు కొట్టేసి పైన అలాగా. ఆ చిన్నోడు చూడండి, పెద్దోడు చిన్నోడు అనమాట. ఆ 2 మోదు పెట్టుకుంటుంది. ఇంకా దాని దగ్గర అలాగే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడే పెట్టేశాను రూమ్లో అవి. ఇక్కడ లాక్స్ అవి అక్కడ మధు కట్టింది 2 మేకులు ఉన్నాయని, కానీ అక్కడ నచ్చలేదు నాకు. ఎందుకంటే రూమ్కి ఎదురుగా అలాగ ఎందుకులే అని చెప్పేసి అదిగో దేవుడికి మేకులు అయితే వేయించానండి. ఆ 2 మేకులు కాడ కట్టేసి తాడు అక్కడ తగిలిద్దామని చెప్పేసి ఇప్పుడైతే ఇలా సదిరాను. ఇంకా ముందు ఇంకెలా మారుతుందా అన్నది చూపిస్తాను, బయట సదిరింది కూడా చూపిస్తాను. సరేనా ఫ్రెండ్స్?